హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. ఒక్కటి కాదు రెండండి. ఏంటంటే చూడండి, మామిడికాయలు దోసకాయలు. ఈ మామిడికాయలు దోసకాయలతో ఏం చేస్తాను అనుకుంటున్నారా? పికిల్స్ చేస్తానండి, పచ్చళ్ళు. ఇన్స్టెంట్గా అయిపోయే పచ్చళ్ళు అయితే నేను చూపిస్తానండి. జీడావకాయ అంటారండి. ఇది జీడుందో మరి లేదంటే టెంక కట్టేసిందో తెలియదు, పోస్తే తెలుస్తుంది. ఇంకా లేతకున్నప్పుడు కూడా జీడావకాయని కలుపుకుంటారు, చాలా బాగుంటుంది. అది 2 నెలల నుంచి 3 నెలల వరకు అయితే మంచిగా నిలువ ఉంటుందండి. నేనైతే ప్రస్తుతానికి ఈ 3 మామిడికాయలతో, ఈ 2 దోసకాయలతో వేరువేరేగా పచ్చళ్ళు అయితే పెట్టి చూపిస్తాను. అయితే నేను మంచిగా కడిగేసుకుని తుడిసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇవి కట్ చేసేసుకుంటాను. మనకి కత్తిపీట కూడా అస్సలు తడి ఉండకూడదండి. టెంక వచ్చేసిందండి మామిడికాయలకి అప్పుడే. ఇదైతే నేను పెద్ద ముక్కలు అయితే కోసుకోనండి, చిన్న చిన్నగానే కోసుకుంటాను. ఎందుకంటే జీడావకాయకి చిన్న ముక్కలే కోసుకునేవాళ్ళము. కాకపోతే ఇదైతే టెంక కట్టేసింది. జీడావకాయ ఏం కాదు, కానీ పచ్చళ్ళు పెట్టుకునే ఎలాగలో మనకి మామిడికాయల సీజన్ కదండి, ఆరాటం ఆగదు. మామిడికాయలు అంటే పిచ్చి. ఇదిగోనండి, నేనైతే ఈ సైజులో కోసేసుకుంటాను. మొత్తం మామిడికాయలన్నీ కోసుకున్న తర్వాత మీకు చూపిస్తా. ఇదిగోనండి, మన మామిడికాయ ముక్కలు అయితే ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇన్ని అయితే అయ్యాయి. ఇప్పుడు దోసకాయలు కూడా ముక్కలు చేసుకుని చూపిస్తాను మీకు, ఓకేనా? దోసకాయలు కూడా నేను కడిగి పెట్టేసుకున్నానండి. మనకి మామిడికాయ లేని సీజన్లో ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. నేనైతే గింజలు వేసుకొని గింజలు తీసేసుకోవాలండి. ఇవైతే నేను చేదు ఉందో లేదో చూసుకుంటానండి. చేదులో బాగున్నాయి. ఇవి కూడా నేను ఈ మాత్రం సైజ్ అయితే కోసుకుంటాను ముక్కలు. చూడండి ఏనండి, ఇంకో దోసకాయలు కూడా మంచి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిలో ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలనే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి, ఓకేనా? మరి ఓకేనండి, మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు రెడీ అయిపోయినాయి. నేను వాటికి కావాల్సినవన్నీ ఉప్పు, కారం, మనకి ఆవపిండి, సాల్ట్ ఇవన్నీ తెచ్చుకున్నాను. నేనైతే కొలతలు చెప్తాను. నేను చేసుకునే కొలతలండి. నేను చెప్పే పద్ధతిలో మీరు చేసుకున్నారంటే 2 సమపాలు అయితే ఉంటుంది. నేనైతే కొలతలు చెప్తాను, చూడండి. నేనైతే 100 గ్రాములు అయితే ఆవాలు తీసుకున్నానండి. 100 గ్రాముల ఆవాలు నేనైతే పొడి పట్టుకున్నాను. ఫస్ట్ నేను ఆవపిండి అయితే కొలుసుకుంటా ఎంత వచ్చింది అని. 100 గ్రాములు ఆవాలు తీసుకుంటే సరిగా ఈ గ్లాసుడు ఆవపిండి అయితే వచ్చింది. సరిగ్గా మళ్ళీ సేమ్ మనము ఇదే గ్లాస్తో కారం కూడా తీసుకోవాలన్నమాట. ఇదిగోనండి, ఇదే గ్లాస్తో కారం కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ అయితే మనం తక్కువే తీసుకోవాలండి, ఎక్కువైతే తీసుకోవద్దు. సరిపోకపోతే మళ్ళీ మనము మన్నాడు కలుపుకుంటాం కదా, అప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. కానీ మనం ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి, నేనైతే ఒక 3 పావుల వరకు వేసాను అనమాట, ఓకేనా? సగానికి కొంచెం ఎక్కువ 3 పావుల వరకు ఉప్పు వేసాను. ఇందులో నేను మెంతులు వేస్తామండి. ఎక్కువ నిల్వ పచ్చడి, ఎక్కువ సంవత్సరం పొడుగు నిల్వ ఉండేదానికి మెంతులు వేస్తాము. ఏంటంటే రేపటి నుంచి తెల్లారి నుంచి తినేయచ్చు ఈ పచ్చడ. అందుకోసం నేను మెంతిపిండి అనేది వేస్తాను అనమాట. మెంతిపిండి వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల వరకు మెంతిపిండి వేసా. ఇప్పుడు మనము ఇదంతా కలిసేటట్టయితే కలిపేసుకుందాము. ఇదిగోనండి, మనం ఇప్పుడు ముక్కలైతే కొలుసుకోవాలి. ఒకటి, నాకైతే ఒక 2 కప్పుల వరకు వచ్చేయండి ముక్కలు. ఇంకా కొంచెం ఫుల్గా వేసుకోవచ్చు, కానీ ముక్కలు అయితే లేవు కదా. ఒక 2 కప్పులు చూసుకుందాం. ఒక 2 కప్పులు అయితే ముక్కలు వచ్చాయి. ఈ 2 కప్పుల ముక్కలు. ఇప్పుడు మనము 2 కప్పుల ముక్కలకి అన్నీ కలుపుకున్నది 1 కప్పు వేసి కొలత. మా కొలత అయితే మేమైతే ఇలానే చేసుకుంటాము. ఇదిగోండి, ఎందుకంటే ముక్కలు ఫుల్గా లేదు కదా, అందుకే నేను కారం కూడా సమానంగా వేస్తున్నాను. మనకి ఈ మాత్రం కారం అయితే పడుతుంది అనమాట, ఓకేనా? మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తప్పేం లేదు.
కాకపోతే మన కారాన్ని బట్టి ఇప్పుడు నేను వేరే కారం వేసుకుంటామని చెప్పాను చూసారా, అదేంటంటే 800 700 ఉంటాయండి కిలో. అదేంటంటే కలర్ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పచ్చళ్ళలో కారం అని అనిపించదు. అది ఇప్పుడు మాకు ఇక్కడ దొరికే కాయలతో చేసుకున్నాం అనుకోండి, కొంచెం కారం ఎక్కువైనా కూడా గోబగియ్యమంటుంది, చాలా కారంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే నా కొలత ఇదండి, నేనైతే తీసేసుకుంటున్నాను. ఇదిగోనండి కారం కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఇదైతే పక్కా కొలత అండి, మేము కిలో లెక్కలను కూడా చూసుకోవాలి, అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు కూడా నేను ఇట్లాగా పాయల కింద అయితే వేయను, కొంచెం కచ్చపిచ్చ దంచుకుంటుంది. మనకు అంత టైం వరకు ఆగం కదా, ఇది వెంటనే తినేసేటట్టే పెట్టుకుంటున్నాను నేను. అంతే కాబట్టి మనం వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకున్నాం అనుకోండి, వెల్లుల్లిపాయ కూడా తొందరగా ఊరిపోతుంది అనమాట. ఓకేనండి, నేనైతే సగమే వేసుకుంటాను ఇందులో, సగమేమో దోసకాయ పచ్చళ్ళు వేసుకుంటాను. ఇది చూసారా అండి. ఇప్పుడు మనము గరిటె ఉంది కదా, గరిటెతో అయితే మంచిగా కలిపేసుకుంటా. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నానండి. పల్లి ఆయిల్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే నేను హాలిడేస్కి, చిన్నప్పుడు స్కూల్ డేస్లో హాలిడేస్ ఇస్తే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు కొంచెం విలేజ్ అండి, మా పెద్దనాన్నగారు వ్యవసాయం చేస్తారు. వాళ్ళైతే అబ్బా ఇంత గోనలు అయితే పెట్టుకునేవారండి ఆవకాయ పచ్చడి. వాళ్ళు కంపల్సరీ పచ్చళ్ళు ఉండాలి. పాడి కూడా ఉంటుంది వాళ్ళకి, పెరుగు పాలు కావాల్సినన్ని. అయితే ఇంకా నేను పొద్దుటి నుంచి సద్దన్నం తినేదాన్ని అక్కడ. పొద్దుట మొదలు పెడితే సాయంత్రం వరకు ఎప్పుడు అన్నం తిన్నా కూడా ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి, సగం జాడి పచ్చడి అయిపోతుందేమో అన్నట్టు తినేదాన్ని అండి పచ్చడి అయితే. నిజంగా వేడి చేస్తుంది బాబు, వేడి చేస్తుంది బాబు అన్న కూడా నేను వినేదాన్ని కాదు, అంతలా తినేదాన్ని. మామిడికాయ పచ్చళ్ళు అయితే నాకు చాలా ఇష్టము. వాళ్ళు పచ్చళ్ళు కూడా బాగా పెడతారండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంతకు మించి ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు మనం రేపు పొద్దుట మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటాం కదా, అప్పుడు మనకి ఓట అనేది వచ్చేసి ఆయిల్ కూడా కొంచెం వదులుతుంది. అప్పుడు రేపు పొద్దుట మనం మళ్ళీ కలుపుకొని డబ్బాలోకి ఎత్తుకునేటప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఓకేనా, నేనైతే ఇందులోకి తీసేసుకుంటున్నాను. మనకి మంచిగా ఊరి రసం అంతా జ్యూస్గా వచ్చి అసలు భలే ఉంటుంది. ఓకేనా, ఇది అయిపోయిందండి. మనకి చాలా ఈజీ అసలు. ఆవకాయ పచ్చడి అయితే నేను రెడీ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు దోసకాయలోకి వద్దాం. ఇదే దీంట్లో కలిపేసుకుంటానండి, ఏం కాదు మనకి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కొలుచుకుందాము. 2 దోసకాయలే కదా, ఒక కప్పు వచ్చాయి. కప్పు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారం అనేది ఈ కప్పు సగమే తీసుకోవాలన్నమాట. ఇదిగోనండి, నేనైతే సగం తీసుకున్నాను, సగం వేసుకుంటా. ఇదేం చేస్తాను అనుకుంటున్నారా? ఇదేం కాదండి, ఆవపిండి, కారము, ఉప్పు కలిపేసాను కదా. ఒక వారం రోజులు 10 రోజులు ఉన్నా కూడా నిల్వ అనేది మనకి ఏం కాదు, బాగుంటుంది. కాకపోతే నేను మళ్ళీ గోంగూర పచ్చడి కూడా పెడదాం అనుకుంటున్నాను, అందులో వేసేసుకుంటా, వేస్ట్ ఏం కాదు. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు కచ్చబచ్చ దంచుకున్నా కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్. ఇది కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. దోసకాయలు కొంచెం పులుపు ఉంటాయి, కాకపోయినా కూడా మనము 1 2 మనము పులుపు తినేదాన్ని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలంతే. ఇది కూడా చాలా బాగుంటుందండి. అంటే ఒక 4 రోజులు 5 రోజులు మంచిగా ఊరనివ్వాలి. ఊరనిచ్చిన తర్వాత తింటే అబ్బా భలే ఉంటుంది అసలు. సేమ్ ఆవకాయలాగా ఉంటుంది. మామిడికాయ దొరికినప్పుడు ఇది ట్రై చేయండి, బాగుంటుంది దోసకాయ పచ్చడి. ఓకేనండి, ఇప్పుడైతే నేను
ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఇదైతే నా స్టైల్ అండి, నేను ఇలానే పెడతాను పచ్చళ్ళు. ఒక్కొక్కరు ఒకలా పెడతారు. మా సైడ్ అయితే ఇక్కడ తెలంగాణలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, వేడి నూనె పోస్తారు. అలా అయితే మేము పెట్టుకోమండి. అంటే పెట్టుకోమంటే చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయిపోతే అదే కదా. ఇట్లా మేము పచ్చి నూనె పోసుకుంటామండి. మాకు ఈ టేస్ట్కే అలవాటు అయిపోయింది. ఇంకా నాకు ఇదే ఇష్టం. ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటే పిండుకుంటానండి. నేనైతే 2 పిండుకోను, ఎందుకంటే ఒక కప్పుడు ముక్కలు అయినాయి కదా. ఆల్రెడీ దోసకాయ అనేది కూడా మనకి కొంచెం పులుపు వస్తుంది. ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకుంటాను. ఇంతే, ఇది కూడా అయిపోయినట్టే. ఇదిగో చూడండి, ఈ సైజు నిమ్మకాయ అయితే నేను ఒక్కటే వేసుకుంటాను. బాగానే ఉంది. బాగా చిన్నది కాదు, అలాగే బాగా పెద్దది కాదు, మీడియం సైజు. నేను ఒక్కటైతే వేసుకుంటా. ఒక్క నిమ్మకాయ రసం అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలిపేసుకుందాం. నేను రేపొద్దుటైతే చూపిస్తానండి. ఇది మళ్ళీ తీసి ఇంకొకసారి రేపొద్దుట కలిపేసి నేను డబ్బాలోకి అయితే ఎత్తేసుకుంటాను. రేపటి నుంచే కూడా తినేయడం కూడా ఓకేనా. ఇప్పుడు కూడా దీనికి లాస్ట్లో టేస్ట్ అని చెప్తాను మీకు ఎలా వచ్చిందనేది. అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి ఈ స్మెల్కి, పచ్చడి కలుపుకుంటే. నిజంగా ఈ కొత్త ఆవకాయ పచ్చడి ప్రియులు ఎవరు ఉండరండి. అందరికీ కూడా చాలా వరకు 100కి 95% కొత్తగా పెట్టిన పచ్చళ్ళు ఏవైనా కానీ అందరికీ ఇష్టమే. ఒక చేతిలో దోసకాయ, ఒక చేతిలో మామిడికాయ, రెండు కూడా నాకు ఇష్టమైన పచ్చళ్ళండి. ఓకేనా. మళ్ళీ రేపొద్దుట ఇది కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. టేస్ట్ కూడా ఉప్పు కారం అన్నీ ఎలా సరిపోయినాయి కూడా నేనైతే రేపు చూపిస్తాను. ఇప్పటికైతే కలుపుకోవడం అయితే అయిపోయింది. ఓకేనా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో నేను మళ్ళీ మొన్న పెట్టాను కదండి పచ్చళ్ళు. ఈ వాటికైతే ఇది 3వ రోజు. నేను నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నాను కానీ సరే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, 3 రోజులకైతే మంచిగా ఊరుతుంది కదా పచ్చడి అనేసి నేనైతే వాటి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు తీసి చూస్తానండి ఎలా ఉన్నాయో చూడండి. ఎంత మంచి స్మెల్ వస్తాయో రెండు కూడా చూసారా. ఇదేమో మామిడికాయ పచ్చడి అండి, ఇదేమో దోసకాయ పచ్చడి. ఓకేనా. నేనైతే మామిడికాయ పచ్చడి అయితే కలిపేసుకుంటాను ఫస్ట్ ఒకసారి. చూడండి ఎంత మంచిగా మనకి గ్రేవీ అనేది వచ్చిందో. మనం అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా పెట్టుకుంటే మంచి పచ్చళ్ళు వస్తాయండి. కొత్త ఆవకాయ టేస్ట్ వేరే ఉంటుంది కదా. మామిడికాయ పచ్చడి అయితే కలిపేసుకున్నాను. ఇదే స్పూన్తో దోసకాయ పచ్చడి కలిపేసుకున్నాం. ఇది టేస్ట్ అయితే సేమ్ ఆవకాయ పచ్చడిలాగానే ఉంటుందండి. మనకి మామిడికాయలు లేనప్పుడు ఇట్లా దోసకాయ పెట్టుకుంటే సేమ్ ఆవకాయ పచ్చడిలానే ఉంటుంది. ఓకేనా. అసలు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకైతే స్మెల్కి. ఇప్పుడు ఇది నేను అన్నం వేసుకుని కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. 5 రకాల పచ్చళ్ళు చేశానని చెప్పాను కదా. ఇప్పుడు 5 రకాలు కూడా నేను వేసుకుని తింటాను. ఇది ఆల్రెడీ అవి టేస్ట్ చూశాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో అన్నంలో కలుపుకొని తిని చూస్తాను. ఓకేనండి. నేనైతే చూసారా మొత్తం అన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకున్నాను. ఈరోజు నా లంచ్ అయితే సూపర్ అండి. ఇదేమో చికెన్ పచ్చడి అండి. నేను ఆ రోజు నాన్ వెజ్ తినక నేనైతే టేస్ట్ చేయలేదు, ఇదే టేస్ట్ చేయడము. ఇదేమో చికెన్ పచ్చడి, ఇదేమో గోంగూర పచ్చడి అండి, ఇది టమాటా పచ్చడి, ఇది ఆవకాయ పచ్చడి, ఇదేమో దోసకాయ పచ్చడి. ఓకేనా. ఇది ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే దోసకాయ పచ్చడి అండి. లైట్గా తింటా అన్నీ కూడా.
నెయ్యి పోసుకుంటానండి. వేడి వేడి అన్నం. మాటలు ఉండవండి, చాలా బాగుంటుంది దోసకాయ ముక్క. సూపర్ అండి, 100కి 100 మార్కులు అండి దోసకాయ పచ్చడికి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడి వాళ్ళు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. వందకి 200 మార్కులు అండి మామిడికాయ పచ్చడి. ముక్క చూడండి, అసలు ఇది ఉంటే రోజు వేసుకుంటా. ఎన్ని కూరలున్నా మామిడికాయ పచ్చడి ఉందంటే ఫస్ట్ ముద్దలో ఆవకాయ నెయ్యి. బా దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అయిపోయింది. ఇప్పుడు టమాటా పచ్చడి. అసలు నేను పచ్చళ్ళ ఛానల్ పెడితే అయిపోనండి, పెడతా. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల మంచిగా ఇందులో సక్సెస్ అయితే అది కూడా పెడతాను. టమాటా పచ్చడి అండి, స్మెల్ చూస్తే సూపరు. ఇంకా ఆల్రెడీ ఒకసారి తిని చూపించాను, మళ్ళీ తింటాను. ఇది 100కి 200 అండి. టమాటా పచ్చడి సూపర్ ఉంది. ఈరోజైతే నేను కర్రీ ఏం చేయలేదండి, పచ్చళ్ళతోనే. పచ్చళ్ళ తిన్న తర్వాత పెరిగేసుకుని తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చడి నా ఫేవరెట్. ఏది నీకు ఫేవరెట్ కాదని అనుకుంటారా? అన్నీ నాకు ఇష్టమేనండి, కానీ దేన్ని తింటే అదే మనకి ఫేవరెట్ అనుకుంటూ తింటామనుకోండి, అయ్యో నన్ను ఫేవరెట్ అనట్లేదండి ఇది ఫీల్ అవుతుంది, ఇదే అనట్లేదని వేరేది ఫీల్ అవుతుంది. అందుకే అన్నీ కూడా మన ఫేవరెట్ అనుకుంటూ తినేయాలి, ఒకదానికొకటి ఫీల్ కాకుండా. 100కి 300 అండి గోంగూర పచ్చడి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, చికెన్ పచ్చడి. ఇదైతే బ్యాచిలర్స్ నా తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. జాబ్ చేసుకునేవాళ్ళు ఎక్కడన్నా పని కోసమని వెళ్ళి
పెళ్ళిగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి చికెన్ పచ్చడి అనేది. చేసి పెట్టుకుంటే మీరు ఎంత లేట్గా వచ్చినా అంత బియ్యం వేడివేడిగా పెట్టుకుని అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి చికెన్ పచ్చడి. ఓకేనా? దీనికైతే 1000 మార్కులు వేయచ్చండి, అంత బాగా సెట్ అయింది, చాలా బాగుంది పీస్. నేనైతే బోన్స్ తెస్తానండి, బోన్స్ అయితే చాలా బాగుంటాయి. ఓకేనా? పచ్చడి అన్ని టేస్ట్ చూసా, సూపర్ అంటే సూపర్ వచ్చాయి. మీరు కూడా సేమ్ ఒకటి తర్వాత ఒకటి నేను పచ్చళ్ళు వీడియో చేశానండి, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. నేను ఎంతైతే కొలతలు చెప్పానో ఆ కొలతలతోనే మీరు చేసుకోండి, పచ్చళ్ళు అయితే సూపర్ వస్తాయి. ఓకే, మరి ఇంకెందుకు లేటు, నేనైతే ఉంటాను. మళ్ళీ రేపు మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మా బాబుకు కూడా 2 ముద్దలు తినిపించి నేనైతే పెరుగు పోసుకుని తింటాను. ఓకేనా? మరి బాయ్ బాయ్.